కానీ రాష్ట్రం ఏర్పడ్డ కాడికెళ్ళి మీ ఆధార్ కార్డు అట్లా అప్డేట్ చేసుకున్నారా లేదా? కార్డులల్లా ఇంకా రాష్ట్రం జాగాల తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ అని ఉన్నదా? అమ్మో, అట్లయితే ఎక్కడైనా తెలంగాణలే కానీ ఆర్టీసీ బస్సులా కాదంటున్నారు. ఆర్టీసీలు అమెరికాలో అక్రమంగా ఉంటున్నారని ట్రంప్ ఎట్లా మెడలు పట్టి అవతలికి నూకేస్తున్నాడో, ఆధార్ కార్డు అట్లా ఆంధ్రప్రదేశ్ అని కనిపిస్తే మహిళలను కూడా ఆర్టీసీ కండక్టర్లు గట్లనే బస్సులకు వెళ్ళి బయటకు దింపుతున్నారు. మహిళలంతా ఆర్టీసీల కోసమైనా మీ ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోర్రి. కొత్త జిల్లాలు, కొత్త ఊర్లు, కొత్త మండలాలు, తెలంగాణ రాష్ట్రం పేరుతోటి అడ్రస్ కూడా మంచిగా అప్డేట్గా వస్తుంది. ఎందుకు చెప్తున్నానో ఇనూరు మీరే. ముఖ్యమంత్రి ఫ్రీ బస్సు వరం ఇచ్చిన కండక్టర్ అడ్డం పడ్డట్టే ఉన్నది కదా. ఈ ముచ్చట చూస్తుంటే ఆధార్ కార్డు అట్లా ఆంధ్రప్రదేశ్ అని పేరు ఉన్నదని కండక్టర్ 10 మంది దాకా మహిళలను బస్సులకు వెళ్ళి బలవంతంగా దించాడు. వృత్తి పట్ల అంకిత భావాన్ని సాటుకున్నాడు. నిర్మల్ జిల్లా బైంసా నుంచి నిజామాబాద్ పోతున్న ఆర్టీసీ బస్సులో 20 మంది దాకా మహిళలు ఎక్కిరు. కండక్టర్ టికెట్ అడిగితే ఎప్పట్లేకనే ఆధార్ కార్డు చూయించారు. అందులో వాళ్ళది ఆదిలాబాద్ జిల్లా అడ్రస్సే ఉన్నది, కాకుంటే రాష్ట్రం జాగాల ఆంధ్రప్రదేశ్ అని ఉన్నది. ఇక అందరూ ఊర్లలో ఉన్నోళ్ళు, చదువుకోనోళ్ళు, తెలుసో తెలియకో రాష్ట్రం ఏర్పడ్డ నుంచి ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోనట్టున్నారు. అట్లా చేయించుకోవాలని కూడా వాళ్ళకి ఎవరు చెప్పనట్టున్నారు. ఊర్లలో ఉండేటోళ్ళకి గవాని ఎట్లా తెలుస్తుంది? ఎవరో ఒకరు చెప్తే తప్ప. ఆయన పాత రాష్ట్రం పేరు మీద ఉన్న కారట్నే వాడుతున్నారు ఇప్పటికీ. అయితే కండక్టర్ మాత్రం వీటి మీద తెలంగాణ లేదు కదా, ఆంధ్రానే ఉన్నది కాబట్టి టికెట్ తీసుకోవాల్సిందే అని చెప్పిండు. మేము ఇప్పుడే కొత్తగా ఏం బస్ ఎక్కుతలేము, ఏడా సంధి తిరుగుతున్నాం ఇదే కార్డులు పట్టుకొని. మామూలు ఎవరు కూడా ఇట్లా అనలే, నువ్వేందా కొత్త కిరికిరి పెడుతున్నావు అని మహిళక్కలంతా కండక్టర్ మీదకు మర్రవాడారు. नहीं जी, आंध्र भैया वो पुराना उम्मड़ी आंध्र प्रदेश था ना, उम्मड़ी आंध्र प्रदेश था ना, वो आधार कार्ड तेलंगाना का आधार कार्ड अपडेट करके चलाना है. तेलंगाना आधार कार्ड नहीं है. యో మీ కారట్లో నడవై టికెట్ తీసుకుంటేనే బస్ ఎక్కనిస్తాం, లేదంటే దిగిపోరు అని చెప్పి నడిమి ఇట్లా బస్ ఆపి అందరిని దించిండు ఆ కండక్టర్. నీ కథ పాడుగా, నువ్వేం సిపాయి కండక్టర్ ఉన్నవా? ఆర్టీసీ వాళ్ళకి బాగానే లాభం చేస్తున్నావు. బ్యాంకులలో ఇవే కారట్లు చెల్తాయి, సర్కారు పథకాలకు ఇవే కారట్లు చెల్తాయి, కానీ నీ బస్సులో చెల్లయా అని బాగానే గారమయ్యారు. కానీ కండక్టర్ మాత్రం జిద్దుపాటు బట్టి అస్సలే అయినలే బస్ ఎక్కనియలే. ఇక అట్లనే నడవంతరాన్ని ఇడిచిపెట్టిపోయిండు. అయ్యా ఆర్టీసీ ఆఫీసర్లు కండక్టర్లకు జర మళ్ళోసారి యాద్ చేయరి. ప్రయాణికులే మన సంస్థకు నిధి, వాళ్ళను గౌరవించడం మన విధి అని కొటేషన్లు రాసుడు కాదు, గౌరవించుడు ఎట్లనో ట్రైనింగ్ అన్న ఇప్పిరి. చాలా మందికి ఆధార్లు అప్డేట్ చేయాలని తెలియక ఇంకా పాత రాష్ట్రం పేరు మీద ఉన్న వాటినే వాడుతున్నారు. ఇక ఈ కండక్టర్లు మేము పట్టిన కుందేలకు 3 ఎకరాలు అన్నట్టు ఇటువంటి పనులతోటే సర్కారుకు చెడ్డ పేరు తెస్తున్నారు. ఊరు వాడ అంతా తెలంగాణలోనే ఉన్నది కదా, కారట్లా కనిపిస్తలేదా? రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఉంటే వేరే రాష్ట్ర పోలు అవుతారా? అట్లా అంటే పాత బస్సుల నెంబర్లన్నీ ఏపీతోటే ఉంటాయి. అంటే అవన్నీ ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అయితే డ్యూటీలో సిన్సియారిటీ ఉండాలి కానీ అత్యుత్సాహం పనిచేయదని అంటున్నారు. ఈ సంగతేరికైనా బస్సులు ఎక్కే మహిళలు. मेरे पास कोई टिकट